జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా విత్ ఆధారాలతోనే మాట్లాడతారు. ఎవరి మీద ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు చేయరు. ఇదిగోండి విత్ ప్రూఫ్ ఆర్బీఐ లెక్కలు, కాగ్ లెక్కలు, బడ్జెట్ లెక్కలు ఇవే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే పార్లమెంట్లోనో, అసెంబ్లీలో, అదే పార్లమెంట్లోనో, రాజ్యసభలోనో ఇచ్చినటువంటి దాన్ని బట్టే మాట్లాడతారు. కానీ జగన్ గారు మాట్లాడిన తర్వాత ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, కూటమి పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆయన మీద వ్యక్తిగత విమర్శలు తప్ప ఏ రోజు దానికి కౌంటర్గా ఇదిగోండి విత్ ఆధారం మీరు మాట్లాడింది ఈ లెక్క తప్పని కానీ ఎక్కడ చెప్పరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండదు, వాళ్ళు చెప్పే మొత్తం అబద్ధాలు కాబట్టి. యాస్టీజ్గా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నోటికి ఏదొస్తే అది వాగటం మొదలుపెట్టాడు. నిన్న జగన్ గారు అందేంటి, మీ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ అంటాడో చెప్పాడు. అవును కదా, కొత్తగా చెప్పేదే ఉంది. చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ పిల్లనిచ్చినటువంటి మామకి కసా వెన్నుపోటు పడిచి పార్టీని లాక్కున్నటువంటి మైండ్ సెట్. ఏదైతే మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్రావు చెప్పాడు, తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని వచ్చింది రిపోర్టు చంద్రబాబు నాయుడు మీద అని చెప్పి. నేను అంటల్లా, ఎందుకంటే నాకు తెలియదు, ఆయన చెప్పిందే నేను చెబుతున్నా. సో మీ చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ గురించి మనం కొత్తగా చెప్పేదే ఉంది. ఎంత నీచమైనటువంటి మెంటాలిటీ, అలాంటి వెన్నుపోటు మెంటాలిటీయో, వాడుకొని వదిలేసేటటువంటి మెంటాలిటీ కదా. ప్రజలను కూడా అలానే వాడుకొని వదిలేస్తాడు కదా, కొత్తగా చెప్పేదే ఉంది. నువ్వు అనుకుంటే అంట జగన్ గారిని ఒక మాటతో చంపేస్తామంట. అంటే మీరు చంపేయడానికి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారా? అవునులే, మీరు చంపేసేటటువంటి సమర్థులే. ఎందుకంటే మన గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి అంబటి రాంబాబు గారిని చంపేయాలని మీరు చేసినటువంటి ప్రయత్నం మామూలు ప్రయత్నమా? మీరు సమర్థులే చంపటంలో. మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు చంపటంలో, చంపించడంలో సమర్థులు. అందుకనే కదా మీకు అధికారం ఇచ్చింది. రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి దమనకాండ ఈ రాష్ట్రంలో జంగిల్ రాజపాలన మర్చిపోయారు అనుకుంటున్నారా? కానీ అన్నిటికీ ఒక రోజు వస్తుంది పెమ్మసాని చంద్రశేఖర్ గారు. మీరు డబ్బుందన్నటువంటి అహంకారంతో, ఏదైతే కేంద్ర మంత్రి పదవి ఉందన్నటువంటి బలుపుతో ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది మీరు వాగుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాటతో చంపేస్తారా? ఇప్పుడు దాకా చంపుతున్నారు కదా అందరూ మీరు, అలానే జగన్ గారిని కూడా చంపేద్దామనే. రాజకీయంగా జగన్ గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడం చేతగానటువంటి ఓ దద్దమ్మ కేంద్ర మంత్రి వ్యక్తిగతంగా చంపుతాం, ఒక మాటతోనే చంపేస్తాం, లేదంటే ఒక దాడితో చంపేస్తాం. అందుకనే మీకు ఇచ్చింది. గుంటూరు ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా తయారయ్యిందో, ఈ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థగా తెలుగుదేశం పార్టీ తయారైందనడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారి మాటలే ఒక ఉదాహరణ. పెమ్మసానికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి అదే గుంటూరు జిల్లా ప్రజలు ఏదైతే ఆ ఘాటుని అమెరికాకి పరిగెత్తేదాకా ఆ ఘాటుని రుచి చూపిస్తారన్న విషయం పెమ్మసాని గుర్తుపెట్టుకోమని మాత్రం